రెడ్డిక సంఘం ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం కౌటి మండలం కొజ్జీరియలో శతాబ్ది ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మించిన వేమన విగ్రహాన్ని రెడ్డిక సంఘం పెద్దలు, ప్రతినిధులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. అలాగే రెడ్డిక సంఘం భవనం ప్రాంగణంలో కోలాట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రెడ్డిక సంఘం చరిత్ర, ఐక్యత, కట్టుబాట్లను సంఘ పెద్దలు గుర్తు చేశారు. సంఘ బలోపేతం, ఐక్యత, సామాజిక అభివృద్ధిపై దృష్టి పెట్టడమే లక్ష్యమని తెలిపారు. ఈ వేడుకలు రెడ్డిక కులస్తుల సామాజిక, రాజకీయ ఐక్యతను చాటి చెప్పేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పూరి, గంజం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సుమారు 5,000 మంది హాజరయ్యారని అన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూరి, గంజం, శ్రీకాకుళం, ఇచ్చాపురం జోన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జరుపుకోవడానికి వచ్చిన పెద్దలు, కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ ఈ సంఘం ఏర్పడి రిజిస్టర్ చేయబడి ఇప్పటికి 100 సంవత్సరాల ఐక్యంగా ముందుకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఐక్యంగా కలిసి పనిచేసి ముందడుగు వేయడానికి ఈ సంఘం ప్రతి ఒక్క రెడ్డి కుటుంబ సభ్యుడు చేయగలిగి ఇచ్చాపురం నియోజకవర్గం, ఇచ్చాపురం జోన్, అలాగే శ్రీకాకుళం జిల్లా ఆహ్వానితులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం చాలా ఘన విజయంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రెడ్డి కుటుంబ సభ్యులు హాజరు కావడము, మరి హాజరులో ప్రోటోకాల్ అంటే ఏమి లేదు, ఒక్క కులం మాత్రమే రెడ్డి అనేది ఇక్కడ ప్రోటోకాల్ మనకి. మరి ఈ శతాబ్ది 100 సంవత్సరాలుగా మన రెడ్డి కులాన్ని ఈ కమ్యూనిటీ పూర్తి చేస్తూ మన కొచ్చిరి జంక్షన్లో ఈ వ్యామన యోగి తాలూకా స్టాచ్యూని మనం ఆవిష్కరించడం జరిగింది. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఒక పండగ, 100 ఏళ్ళ పండగ. ఈరోజు కని విని ఎరగని రీతిలో మన రెడ్డి కులస్తులందరూ కలిసికట్టుగా ఈరోజు మనం ఇక్కడ